హాయ్ అండి అందరికీ. నిన్న షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండీ, నేను బెంగుళూరు వెళ్ళాను మా చెల్లి వాళ్ళ ఇంటి గృహప్రవేశం అని చెప్పాను కదా. ఇక వీడియోలో అయితే అంతా చెప్పడం అయితే షార్ట్ వీడియోలో అయితే కుదరలేదు. ఇక్కడ మేమైతే అక్కడికి వెళ్ళాక ఏమేం చేసాము, ఎన్న పూజ అయితే చేసుకున్నారు, మా మరిది గారు అలా ఎలా ఇల్లు కొన్నారో ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మీకు చెప్తానండి. మా మరిది గారు చాలా ఏండ్ల నుంచి అయితే ఇల్లు కొనుక్కోవాలి అని ఎన్ని కలలైతే ఉన్నాయండి. ఇన్ని రోజుల తర్వాత తన కల అయితే నెరవేరింది. చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇక మా మరిది గారైతే బెంగుళూరులో అయితే లెక్చరర్గా అయితే చేస్తారండి. 10th ఇంటర్కి అయితే తను చెప్తారు. ఇంకా చెల్లి కూడా తను జాబ్ అయితే చేసేదండి. తను ఇప్పుడు ఇక పిల్లలతోటి జాబ్ అయితే మానుకోవాల్సి వచ్చింది. తను తర్వాత కొన్ని రోజుల తర్వాత తను కూడా అయితే జాబ్ అయితే చేసుకునేది. ఇప్పుడు చిన్నపిల్లలతో కుదరక జాబ్ అయితే మానేసింది. ఇంకా రథం అయితే చాలా చాలా బాగా అయితే జరిగిందండి. నేనైతే అస్సలు అనుకోలేదు. పూజ అయితే నేను మొత్తం క్లారిటీగా అయితే మా చెల్లెలు వాళ్ళ ఇంట్లో అయితే నేను చూశానండి. చాలా బాగా జరిగింది. ఇంకా గురువారం ఉదయం నుంచి అయితే హోమము, సత్యనారాయణ స్వామి రథము, కథ విధానం అంతా గురువారం 12:30 1 గంటలోపు పూర్తయిపోయిందండి. ఇంకా చెల్లి మరిది గారైతే టిఫిను అంతా ఏమీ తినకూడదంట, ఉపవాసం ఉండాలంట వాళ్ళు. ఇంకా మాకైతే గురువారం 10:30 కల్లా మా మరిది గారు అయితే టిఫిన్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పూజారి వాళ్ళు కూడా మిగతా వాళ్ళు తినమని చెప్పారండి. ఇక మేమైతే కొంచెం అయితే తిన్నాము. గార వచ్చేసి అక్కడ చాలా కాస్ట్ ఉందండి. మా మరిది గారు అక్కడ ఫుడ్ కూడా మనము కొంచెము తినలేకపోయాము. ఇంకా ఆంధ్ర స్టైల్లో ఉంటుందంటండి. ఒక హోటల్ నుంచి అయితే తెప్పించారు, పర్వాలేదు, చాలా బాగుంది. ఇక్కడైతే మా చెల్లెలు వాళ్ళ బాబండి, తను వచ్చేసి ఒక 1.5 ఇయర్ అయితే ఉంటుంది. చాలా అల్లరి పిల్లవాడండి. ఇంకా చెల్లికైతే ఒక పాప ఒక బాబు అండి. ఇంకా మా చెల్లి ఫ్యామిలీ అయితే ఇదండి. ఇంకా మా చెల్లెలకి మామయ్య గారు అయితే లేరండి. ఇక అత్తయ్య అయితే ఉంది. ఇక వాళ్ళైతే 5 మంది అయితే ఉంటారండి బెంగళూరులో. ఎక్కువ మందిని అయితే పిలుచుకోలేకపోయారండి. అందరికీ ఎగ్జామ్స్ టైం అయ్యడంతో ఎవరు రాలేకపోయారు. నెక్స్ట్ ఇంకా మా ముస్లిం పద్ధతిలో పెట్టుకోవాలి, అప్పుడు అందరినీ పిలుచుకోవాలి, ఇంకా గ్రాండ్గా చేయాలని అనుకున్నారు. అతి తక్కువ మందితో అయితే ఇంకా పూజ అయితే పెట్టుకున్నారండి. ఒక 25-30 లోపే ఉంటారండి.